నమస్తే, మై నేమ్ ఇస్ మణికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే నేను బ్యాడ్మింటన్ రివ్యూ చేయట్లేదు, ఈరోజు పెయింటింగ్ వేయబోతున్నాను. లాస్ట్ టైం నేను స్కెచింగ్ వేశాను, ఈరోజు పెయింటింగ్ అండి. మనకి ఫస్ట్గా పెయింటింగ్కి కావాల్సిన వస్తువులు ఏమిటో అన్నది చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి పెయింటింగ్కి ఒక షీట్ అయితే కావాలి. దోస్ ఆర్ క్యాన్వాస్ ప్యాడ్స్ అంటారు వాటిని. మనకి అమెజాన్లో అయితే దొరుకుతాయి అవి. నేను వాటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకసారి చూపిస్తాను అవి ఏ విధంగా అయితే ఉంటాయో అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి క్యాన్వాస్ ప్యాడ్ అండి, ఫైన్ ఆర్ట్ క్యాన్వాస్ ప్యాడ్. ఇది నాకు 550 రూపీస్ అయితే అమెజాన్లో దొరికింది. నేను అమెజాన్లో 550 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. మనకి ఇంటీరియర్లో దీనికి 10 షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూజువల్గా షీట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా A3 సైజ్ షీట్స్ అండి. మనం ఎప్పుడైనా పెయింటింగ్ వేయాలనుకుంటే ఒక్కొక్క షీట్ తీసేసి ప్లాంక్కి అటాచ్ చేసుకుని పెయింటింగ్ అనేది అయితే వేయాలి. నేనైతే ఆల్రెడీ ఈ క్యాన్వాస్ ప్యాడ్ని ప్లాంక్ అయితే అటాచ్ చేస్తాను, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఈ విధంగా అయితే అటాచ్ చేశాను. నేను దీన్ని కాటన్ సర్జికల్ టేప్స్ ఉంటాయి కదా, సో దాంతో అయితే అటాచ్ చేశాను. ఇవి మనకి మెడికల్ స్టోర్లో దొరుకుతాయి. దీనివల్ల ఏంటంటే మనకి బార్డర్స్ అనేవి క్లీన్ అవుట్ అవుతాయి. మనం పెయింటింగ్ వేసినప్పుడు మొత్తం కవర్ అవ్వదు. లాస్ట్లో అంటే మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ టేప్స్ని తీసేయచ్చు. తీసిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో కూడా డెకరేటివ్ ఐటమ్ కింద అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బ్రషెస్ అండి. నేను ఇవి క్యామ్లిన్ బ్రషెస్, ఇవి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. 250 రూపీస్ అయితే ఉంటుంది. బ్రషెస్లో చాలా రకాలు ఉంటాయి. బ్రుస్టో బ్రషెస్ అయితే వాడండి, అంటే మీరు కంప్లీట్గా కొంచెం స్కిల్స్ వచ్చిన తర్వాత మంచి బ్రషెస్ అయితే పర్చేస్ చేసుకోండి. ఇవైతే బేసిక్ పెయింటింగ్ అయితే సరిపోతాయి. నేను వీటితో అయితే వేసి చూపిస్తాను ఈరోజు. అండ్ మనకి ఇంకా పర్సనల్గా అంటే కొంచెం స్టార్టింగ్ కాబట్టి అవుట్లైన్ కావాలనుకుంటే కనుక పెన్సిల్ వాడచ్చు. పెన్సిల్తో లైట్గా అవుట్లైన్ వేసుకుని ఆ తర్వాత మీరు పెయింటింగ్ అనేది వేయచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి కలర్స్ గురించి చెప్పొచ్చు. నేనైతే బ్రుస్టో యాక్రిలిక్ కలర్స్ అయితే వాడాను, మీకు అవి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవైతే బ్రుస్టో యాక్రిలిక్ పెయింట్స్ అండి. మొత్తం 24 ఉంటాయి. 20 ml అయితే ఇస్తున్నారు. ఇవి నాకు 768 రూపీస్ అయితే ఛార్జ్ అయినాయి అమెజాన్లో. నేను ఆల్రెడీ 2 పెయింట్స్ అయితే వేసాను, వాటికి వైట్ కలర్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో నేను మళ్ళీ ఎక్స్టర్నల్గా ఆర్డర్ చేసుకున్నాను. అది వచ్చేటప్పటికి లిక్విటెక్ టైటానియం వైట్ పెయింట్, అది కూడా యాక్రిలిక్ పెయింటే. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి లిక్విటెక్ బేసిక్ యాక్రిలిక్ కలర్. ఇది టైటానియం వైట్ అండి. 220 రూపీస్ అయితే అమెజాన్లో ఛార్జ్ చేశారు. ఇది 120 ml అయితే వస్తుంది. ఎవరైనా వేయాలనుకుంటే ఇది ఎక్స్టర్నల్గా కొనుక్కోండి, ఎందుకంటే మనకి మొత్తం ఓవరాల్ ఆ బ్రుస్టో నేను ఇందాక చూపించిన దాంట్లో ఓవరాల్ అన్ని కలర్స్తో పాటు చిన్నగా వస్తుంది 20 ml. అది మనకు సరిపోదు. వైట్ కలర్ ఎంత ఎక్కువ ఉంటే అంత షేడ్స్ అయితే వస్తాయి. కలర్ మిక్సింగ్ అనేది ఎక్కువ చేయాలి. మనకి బ్యాక్గ్రౌండ్ కానీ స్కిన్ కలర్స్ కానీ రావాలంటే వైట్ అనేది కంపల్సరీ యూస్ చేయాలి. అందరికీ అయితే ఈ వీడియో నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఎడిషనల్గా మీకు ఏమైనా కాన్సెప్ట్స్ కానీ ఐడియాస్ కానీ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ ద్వారా అయితే చెప్పొచ్చు. లేకపోతే మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫేస్బుక్ ఐడి ఉన్నాయి. దాంతోపాటుగా నేను నా మెయిల్ని అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, దానికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా మీరు ఇచ్చిన కాన్సెప్ట్స్ నేను వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్స్లోనే కాకుండా ద అదర్ సైడ్ బ్యాడ్మింటన్ రివ్యూస్ కూడా చేస్తున్నాను, ర్యాకెట్ రివ్యూస్. సో మీ పర్సనల్గా పలానా ర్యాకెట్ అయితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. లైక్ కొనేటప్పుడు ఆ ర్యాకెట్ గురించి తెలుసుకోకుండా కొని తర్వాత కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో పలానా ర్యాకెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ర్యాకెట్ పేరు అండ్ ఇంకా మీ పేరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, లేదా నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. ఆ ర్యాకెట్ కనుక నా దగ్గర ఉంటే వెల్ అండ్ గుడ్, నేనైతే ఆ ర్యాకెట్ని వీడియో చేసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇందాక వీటిని మెన్షన్ చేయడం మర్చిపోయానండి. యాక్చువల్లీ వీటిని మనం పెయింటింగ్ నైఫ్స్ అని అనాలి. ఇవి మనకి పెయింటింగ్ వేసేటప్పుడు
రెగ్యులర్గా షీట్స్లో యూస్ చేస్తాం, కాకపోతే నేను ఇప్పుడైతే పెయింటింగ్లో యూస్ చేయట్లేదు. బట్ నేను కలర్ మిక్సింగ్కి మాత్రం ఒక చిన్న నైఫ్ అయితే యూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే కలర్ మిక్సింగ్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు గ్రే కలర్ కావాలి. సో నేను ఏం చేశానంటే ఎక్కువ అమౌంట్లో వైట్ కలర్ తీసుకున్నా అండ్ ఒక 2 డ్రాప్స్ మాత్రం బ్లాక్ కలర్ యూస్ చేశాను. ఇక్కడ ఏంటంటే పర్సనల్ చాయిస్ అనమాట. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చేంత వరకు కూడా డార్క్ కలర్స్ని మైల్డ్ కలర్తో మిక్స్ చేయాలి. సో నాకు గ్రే కలర్ కావాలి కాబట్టి గ్రే కలర్ వచ్చే వరకు కూడా నేను 2 డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ని. సో నేను అలాగే యాడ్ చేసి ఇక్కడ నాకు గ్రే కలర్ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేశాను. సో ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి కలర్స్ని. నేను ఇందులో గ్రే మిక్స్ చేసుకున్నాను. ఆ గ్రే అండ్ వైట్ ఇంకా రెడ్, ఈ 3 కలర్స్ని అయితే యూస్ చేశాను. సో ఇక్కడ నేనైతే కలర్ స్ప్రెడ్డింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఓవరాల్గా గ్యాప్స్ లేకుండా బార్డర్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి కలర్ని. సో బాటంలోనూ అంతే. సో ఇక్కడ నాకు ఎఫెక్ట్ కావాలి నా పెయింటింగ్లో. సో నేనైతే పేపర్ ఫాయిల్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ఫాయిల్తో నేను ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఐ నీడ్ ట్రీస్. సో నేను బ్లాక్ కలర్ని యూస్ చేస్తున్నాను.
ఇవైతే ఇయర్ బడ్స్ అండి. వీటిని నేను లీఫ్ టెక్స్చర్ రావడానికి అయితే యూస్ చేస్తాను. రెడ్ కలర్తో లీఫ్ టెక్స్చర్ రావడానికి యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ట్రీస్ అండ్ ఇంకా వాటి యొక్క బ్రాంచెస్ అయితే వేసాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈ పెయింటింగ్లో రెయిన్ ఎఫెక్ట్ కావాలి నాకు. సో నేను అది రావడానికి ప్రొట్రాక్టర్ యూస్ చేస్తున్నాను.
సో నేనైతే ఇంకా సర్జికల్ టేప్స్ని తీయలేదు. యాక్చువల్లీ పెయింటింగ్ డ్రై అవ్వాలి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఈ పిక్ని అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి ఆ పిక్ని. దిస్ వాజ్ ద అక్రిలిక్ పెయింటింగ్. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.